హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఏమేమి పనులు చేస్తున్నాను అనేది వీడియో షూట్ చేస్తాను. చూడండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరుశనక్కాయ పప్పులు ఉంటాయి కదండి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలు ఫ్రై, ఆయిల్ ఏం అవసరం లేదు. నేనైతే 100 గ్రాములు తీసుకున్నాను. ఇందులోకి ఎండుమిర్చి వచ్చేసేసి ఒక 10-15 తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. గబగబా హైలో పెట్టేసేస్తే మాడిపోతుంది అనమాట. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరగాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత, చల్లారిన తర్వాత ఏంటంటే మిక్సీ జార్లోకి కాస్తంత జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కల్లుప్పు, అలాగే పసుపు, మీకు ఇష్టమైతే పసుపు యాడ్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు అనమాట. ఇవంతా వేయించి పెట్టుకున్న ఆరిపోయింది ఉన్నాయి కదా, ఎండుమిరగాయలు, అట్లాగే కరివేపాకు, జీలకర్ర, వేరుశనగ పప్పులు అవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. ఇలా అయితే వచ్చిందనమాట. మీకు కొంచెం జారుగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా దీనికి పోపు పెట్టేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఉల్లి ముక్కలు వేసుకొని తింటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేవాళ్ళు అనమాట. అమ్మని అడిగి చేశాను. మా బాబుకి కూడా జ్వరం వచ్చింది కదా, తను ఏం తినకూడదు అనమాట రైస్ అట్లాంటి. హాస్పిటల్ తీసుకెళ్తే ఇడ్లీ పెట్టమని చెప్పారు. ఇంకా తనకి ఇడ్లీ అయితే ఇంట్లోనే వేసి తనకి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మన బుజ్జి గార్డెన్లో పూసిన పువ్వులు అనమాట. ఈ నాటు గులాబీలు ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి. సెంట్ స్మెల్ వస్తాయి అనమాట అవి. ఇంకా అక్కడక్కడ పూసిన చిన్న చిన్న గులాబీలు, కనకంబరాలు అవన్నీ ఉంటే చూస్తారని చెప్పేసి వీడియో తీసాను అనమాట. కుండీలన్నీ మా వాడు ఏదో ఒక ఉడతో లేకుంటే తొండో రావటం, కుండీలన్నీ పక్కకు తొలగిచ్చేస్తున్నాడు. మళ్ళీ నేను పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మా బూస్టి గడు బాగా అల్లరి చేస్తున్నాడు. ఇంకే కనకంబరాలు అయితే బాగున్నాయి అనమాట. అలాగే బేబీ పింక్, వైట్ కలర్ మందారాలు, రెడ్ కలర్ బాగా పూసాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టాను అనమాట. డైలీ ముద్దపప్పు, పప్పుచారు, పప్పు దోసకాయ, పప్పు టమాటా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుచారు చేయడానికి అని చెప్పేసి పప్పు మంచిగా ఉడికిన తర్వాత క్లీన్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేసి కుక్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇందులో ఉప్పు, కారం, పసుపు అట్లాంటివి ఏమి వేయకుండా విడిగా ఉడకబెట్టాలన్నమాట. రైస్ మామూలుగా అయితే కుక్కర్లో పెట్టేసేసుకొని 3-4 విజిల్స్ వచ్చేస్తే మెత్తగా ఉడికిపోతాయి. నేను కుక్కర్ యూస్ చేయనండి. రైస్ కుక్కర్ కొన్నాను కానీ అది యూస్ చేయట్లేదు, పక్కన పెట్టేసేసాను. అలాగే మామూలు కుక్కర్లు కొన్నాను, అవి కూడా పక్కన పెట్టేస్తాను అనమాట. నాకు అంతగా వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి ఇలాగే కుక్ చేసుకుంటాను. ఇంట్లోనే ఉంటాను కదా, నిదానంగా కుక్ చేసుకుంటాను అనమాట. హడావుడి ఏం లేదు, జాబ్ ఏం లేదు కదా, ఇంట్లో ఖాళీయే కాబట్టి. ఇంకా పక్కనైతే చింతపండు పులుసు అయితే ఒక కొంచెం మన పులుపు తగినట్లు మనం పప్పుచారు ఎంత చేయాలనుకుంటున్నాం దానికి సరిపడా కొంచెం పక్కనైతే నానపెట్టుకున్నాను. అలాగే పప్పుచారులోకి అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి ఓ పక్కన పప్పు ఉడుకుతుంది, ఇంకో పక్కేమో అరటికాయలు తొక్కు తీసేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టాను అనమాట, కలర్ చేంజ్ అవ్వకుండా. అవి అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా పప్పుచారులోకి తాలింపులోకి ఏంటంటే కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన ముక్కలు కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, పప్పు మంచిగా నిదానంగా ఉడుకుతుందన్నమాట. టైం లేని వాళ్ళు ఏంటంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి. ఏదైనా సరే కొంచెం మంచిగా నిదానంగా కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. హడావిడిగా అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళంటే హడావిడిగా చేసుకుంటారు. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి నిదానంగా కుక్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎలా నా రీతిలో నేను వండుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. ఇది వేరే అది పెద్దదైపోయింది అనమాట. అందుకని చెప్పేసి చిన్నదైపోయింది. అందుకని వేరే దాంట్లో అయితే పప్పు మొత్తం వేరే బౌల్లో వేసేసి పప్పు గుత్తితో మెత్తగా అది మెదుపుకుంటున్నాను అనమాట. తర్వాత దీనిలో పసుపు, మీ రుచికి సరిపడిన కారం, ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం, పచ్చిమిరకాయలు వేస్తారు కాబట్టి మీరు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసానండి నేను, టేస్ట్ బాగుంటుందని. స్మెల్ కూడా మరిగేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి యాడ్ చేశాను. నేను ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా, చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ పప్పుచారులో నీళ్ళేమీ అవసరం లేదండి, చింతపండు గుజ్జు ఉంది కదా. ఇదే మనం కొంచెం మన పులుపుకి సరిపడా చింతపండు పులుసు పోసేసుకొని, కావాలనుకుంటే కొంచెం మీ ఇష్టం పలచగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
నేనైతే చింతపండు పులుసు యాడ్ చేశాననమాట. పులుపు సరిపోయింది. ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి. మీరొకసారి చూసుకోండి. ఈ మరిగే స్టేజ్‌లోనే ఉప్పు, కారాలు, పులుపు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక నిదానంగా సిమ్‌లో ఒక 15 నిమిషాలు దాన్ని పప్పుచారుని మరగబెట్టుకుంటే చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ పోపు వేసుకోవడానికి కోసమని ఆయిలు, పోపు దినుసులు, ఎండుమిరగాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కొట్టేసాననమాట. అట్లాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొనైతే వేశాను. ఇవి మంచిగా ఉల్లిపాయలు ఆయిల్‌లో వేగితే చాలా టేస్ట్ వస్తుందనమాట. పప్పుచారుకి గానీ, రసంకి గానీ. ఇక్కడైతే పప్పుచారు మరుగుతుందండి. ఈ మరిగే దానిలో మనం పోపు పెట్టుకున్నాం గదా! అదైతే వేసేసుకోవడమే. చాలా బావుంటుందనమాట. మీకు ఇంగువ ఇష్టమైతే మీరు పోపు పెట్టారు గదా! అప్పుడే ఉల్లిపాయలేసేటప్పుడు గూడా ఇంగువ యేసుకొని ఇచ్చేసుకోండి చాలా బావుంటుంది. ఇంగువ అన్నిట్లో యాడ్ చేయనండి నేను. కొన్నిట్లోనే యాడ్ చేస్తాననమాట. ఇక్కడొచ్చేసి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేడైన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకొని అట్లాగే క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకుంటుంటే ఏంటంటే నల్లబడవన్నమాట అరటికాయలు. ముందుగా కట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఇది సిమ్‌లో పెట్టుకొని మూత పెడితే మెత్తగా పీకిడి అయిపోతాయండి అరటికాయ ముక్కలు. మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రైకి. నేను ఎక్కువగానే ఆయిల్ యూజ్ చేస్తానండి. మరీ కొంచెం వేసేసి కర్రీస్ చూపించడం అంటే నేను ఎలా చేసుకుంటానో అదే చూపిస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశాననమాట. ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను. పులుసులకైతే రాళ్ళుప్పే ఏస్తాను. ఇవి ఉప్పు కొంచెం తక్కువైందండి కర్రీలో తినినప్పుడు. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. నేను ఎలా కుక్ చేస్తున్నాననేది వీడియోస్‌లో చూపిస్తున్నానండి. ఇలా మిమ్మల్ని చేసుకోమని కాదు. నాకొచ్చిన విధంగా నేను కుక్ చేస్తున్నాను. నేను ఎలా ఇంట్లో ఉన్నాననేది అది చూపిస్తున్నాననమాట. మీకు నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే కొంచెం వేగిన తర్వాత ఏంటంటే కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై కారం అనమాట. నేను మామూలుగా ఫ్రై కారం విడిగా చేసుకుంటాను. ఓల్డ్ వీడియోస్‌లో ఉంటుంది ఎలా చేశాననేది. ఫ్రైలోకి నేను వేరే ఫ్రై కారం అయితే యూజ్ చేస్తాను. అదే వాడతాననమాట. మామూలు కారం అయితే యాడ్ చేయను నేను. ఇంక కారం చూసుకోండి. ఎర్రగా కనిపిస్తుంది గదా! అంత మంటేం ఉండదు. ఎందుకంటే ఆ కారం అట్లా ఎర్రగా కనిపిస్తదనమాట అంతే. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పొడి మసాలా మీ ఇష్టం. ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్‌లో ఆయిల్ చాలా ఉంది గదా! ఈ కర్రీలో. ఇప్పుడు ఆయిల్ అయితే ఏమీ లేదు. చూసారు కదా! ఇంకా ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర అయితే మీ ఇష్టమైతే యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది గాబట్టి నేను కొత్తిమీర, పుదీనా అయితే యూజ్ చేస్తున్నాననమాట. లేనప్పుడు మామూలుగా కరివేపాకు ఏసి యాడ్ చేసేసి నేను కుక్ చేసుకుంటాను. కరివేపాకు ఇది పుదీనానే కావాలి, కొత్తిమీర కావాలనేది ఏమి ఉండదండి. మామూలుగా అయితే నేను నాకు కిచెన్‌లో ఏవి అవైలబిలిటీ ఉంటే వాటితోనే నేను కుక్ చేసుకుంటాను. నా కుకింగ్ స్టైల్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా చేసుకోమని కాదు. నేను ఇలా కుక్ చేస్తానని మాత్రమే చూపిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంక మూత పెట్టేసాననమాట. అయిపోయిందింకా. ఇంక మా బాబైతే స్కూల్ నుండి వచ్చాడు. తనకు పప్పుచారును, అరటికాయ ఫ్రై చేసి అయితే అన్నం పెట్టేశాను. ఇంకా తిన్నానంటే కాలుతుందమ్మా అని చెప్పేసి అంటున్నాడనమాట. పప్పుచారు ఎలా ఉందంటే బావుందని చెప్తున్నాడనమాట. ఇంకిక్కడొచ్చేసి అమ్మ కోసం పప్పుచారు, అరటికాయ ఫ్రై అలాగే పచ్చడి ఒకటి చేశాను. పెరుగు కప్పులు, యాపిల్స్, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పాలు, పెరుగు, చింతపండు అయిపోయిందనమాట. ఇంక అవన్నీ తీసుకున్నాం. వెళ్ళే దారిలో అయితే సంచి పగిలిపోయిందండి. వేరే సంచి అయితే కొన్ని తీసుకున్నామనమాట. పప్పుచారు చాలా వరకు పోయింది. పచ్చడి అవతలెళ్ళి పడిపోయింది బాక్స్ మొత్తం. పాల ప్యాకెట్లు 2 పగిలిపోయినాయి. ఇంక విడిగా అయితే మళ్ళీ పాలు తీసుకున్నాను. ఇదిగో సంచి చూసారు కదా! తెగిపోయిందనమాట పక్కన బండికి తగిలిస్తే. ఇంక అమ్మతో చెప్పాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇచ్చాననమాట అమ్మకి. బయట అక్కడ బకెట్‌లో నీళ్లుంటే వాటితో కడిగి పాల ప్యాకెట్లు అవి ఇచ్చాను. ఇంక అమ్మ అయితే టీ పెట్టిచ్చారనమాట. ఇంక మళ్ళీ అక్కడ టీ తాగిన తర్వాత ఇక్కడ పనికైతే వచ్చాను. బాక్సులు పోసి ఏదో సిమెంట్ కంకరేసి కడుతున్నారనమాట. ఇది కొంచెం అయిపోవచ్చింది మేము వెళ్ళేసరికి. మళ్ళా చుట్టూతా 3 రాళ్ళు వరుస దించి కొట్టడానికి ఏదో రబ్బీస్ పోసి చేస్తారంట కదా! అట్లా చేయడానికని చెప్పేసేసి వెనక సైడ్ అయితే కట్టారనమాట. ఇంకిదంతా వర్క్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చామనమాట. ఇంకా అమ్మ అయితే టీ పెట్టిచ్చింది. ఆ పనోళ్ళకి గూడా టీ పెట్టిచ్చారనమాట అమ్మయితే. ఇంకా కార్తీక్ అక్కడ ఇచ్చేసొచ్చి మేము ఇంటి దగ్గర కూర్చొనైతే టీ తాగుతున్నాం ఇంకా. ఇంకా అమ్మ అయితే మాట్లాడుతుందనమాట శ్రీనివాస్ గారితో. ఇంకా ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అనేది. ఇంకా ఏదో ఒకటి ఉంటది గదండీ! అక్కడ వర్క్ జరుగుతుంది గదా! దాని గురించి అయితే అమ్మ మాట్లాడుతున్నారు. మళ్ళా మేము రిటర్న్ అయిపోయామనమాట. ఇంటికొచ్చేసామింకా.
ఇంటి దగ్గర బూస్టీని, జూలీని వదిలేసి వెళ్ళాం కదా! అసలు మేము వచ్చేసరికి పక్కన వాళ్ళు కంప్లెయింట్స్ అనమాట. అరుస్తుంది, గోల చేస్తుంది. చూసారు కదా మొక్కల దగ్గర ఎలా తవ్వేసిందో మట్టి మొత్తం. అండ్ నాకు ఇదే పని అయిపోతుందనమాట. అమ్మ దగ్గర నుండి రావటం, ఆ మొక్కలు తోసేస్తున్నాయి అనమాట కుండీలు పక్కకి. అవన్నీ సరిపెట్టుకోవడం అనమాట. సరి చేసుకొని పెట్టుకోవటం. ఏ ఉడత వస్తదండి చెట్లోకి. ఆ ఉడత కోసం అని చెప్పేసి చంపేయడం కోసం ఈ బూస్టీ గాడు, జూలీ గాడు ఆ కుండీలు పక్కకు తోసేస్తున్నారు. రాంగాల్నే మళ్ళా నేను కుండీల పని చూసుకోవటం, మట్టి మళ్ళీ సరిగ్గా వేయటం. ఇంకా మా బాబునైతే తీసుకెళ్ళలేదు. తను స్కూల్‌కెళ్ళాడు. సాయంత్రం వచ్చేసరికి ఏంటంటే కొంచెం నలతగా ఉన్నాడనమాట బాబు. ఇంకా మా వారు గూడా ఉన్నారు కదా! అని చెప్పేసి దోసలైతే వేశాననమాట. చట్నీ ఏం చేయలేదండి. మామిడికాయ పచ్చడైతే అమ్మ పెట్టిందుంది. ఇంకా అదే ఏసి పెట్టేస్తున్నాననమాట. మా బాబుకి తినిపిస్తున్నాను. కొంచెం నలతగా ఉన్నాడు ఎందుకో తెలీదు. మీకు ముందు చెప్పాను గదా! జ్వరం వచ్చిందని జెప్పేసి. తను చాలా యాక్టివ్‌గా ఉంటాడండి. ఇంకా తను అలా నీరసంగా ఉండేసరికి అర్థమైందనమాట. జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కి తీసుకెళ్తే 1 ఆర్ 2 ఉందని చెప్పారు. టాబ్లెట్స్ ఇంకా సిరప్స్ అవన్నీ ఇచ్చారనమాట. చాలా వీక్‌గా ఉన్నాడు. పుట్టడం గూడా చాలా వీక్‌గా పుట్టాడనమాట నాకు. నాకు ప్లెజెంటా ప్రాబ్లమ్ ఉంది. అందుకనే బాబు నెలలు నిండకుండానే పుట్టాడు. దానివలన పాపం ఎప్పుడు జలుబు, జ్వరం వస్తానే ఉంటదనమాట. నాకు చిన్నప్పుడు ఇలాంటివి ఏం తెలీదండి. అంటే నాకు జ్వరం గాని, జలుబు గాని చాలా రేర్ అనమాట. మా బాబు ఏంటంటే కొంచెం వీక్‌గా పుట్టాడు. కేజీ 800 గ్రాములు పుట్టాడనమాట. ఇంకా మా బాబుకి టిఫిన్ పెట్టేసేసి నేనైతే బట్టలయి ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయండి. వర్షం వస్తుంది. పొద్దున పూట ఎండొస్తుంది. నైట్ వచ్చేపాటికి వర్షం అట్లా వస్తా ఉందనమాట. దాని ఇష్టం వచ్చినట్లు వస్తుంది వర్షం మాత్రం. ఇంకా బట్టలైతే మా బాబు ఏదో మూవీ పెట్టాడు. ఇంకా అది చూస్తూ ఉన్నాను అనమాట. ఏదో 'సచ్చిన' చూడాల్సిన మూవీ చాలా కామెడీగా ఉందనమాట. అది చూస్తా ఉన్నాము. ఇంకా అది చూస్తూ బట్టలైతే మడత పెడుతున్నాననమాట నేను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇవే పనులండి. పైన బట్టలున్నాయా? టైం ఉంటే పైనే మడతపెట్టి తీసుకొస్తాను. లేదంటే ఇంటి దగ్గర దివాన్ కట్ మీదేసేసి, ఇంకా అమ్మ దగ్గరికెళ్ళొచ్చిన తర్వాత నిదానంగా బట్టలైతే మడత పెడతా ఉంటాను. ఈ 2 నెలలు ఇట్లాగే ఉంటదండి. ఉరుకులు పరుగులనమాట ఇంకా. పొద్దున్నే లేవటం, పిల్లోడికి టిఫిన్ పెట్టటం, స్కూల్‌కి పంపించడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టడం, మళ్ళీ మధ్యాహ్నం అమ్మ దగ్గరికెళ్ళటం, మళ్ళీ సాయంత్రం బుడ్డోడొచ్చే లోపల మళ్ళీ ఇంటి దగ్గర ఉండటం. ఈలోపు బుష్టిగాడు, జూలీగాడు చిందరవందర చేసేయటం. చుట్టుపక్కల వాళ్ళు రాంగాల్నే చిన్నపిల్లల మీద కంప్లెయింట్ ఇస్తారు చూసారా? అట్లా అయితే ఇస్తారన్నమాట. మీ డాగీస్ అల్లరి చేస్తున్నాయి. మీ డాగీస్ మా ఇంటికి ఎవరైనా వస్తే అరుస్తున్నాయి. అది ఇది అని చెప్పేసి కంప్లెయింట్స్ ఇస్తా ఉంటారు. ఇదే సరిపోతుంది నాకు. ఈ 2 నెలలు ఇంక గోల తప్పదన్నమాట. ఇంకిక్కడ వచ్చేసి ఉన్న పిల్లకనే జడేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. చిరాకొచ్చేస్తుందండి బాగా. ఇంకా జడేసుకుంటే జుట్టు సాగుతుందని ఎవరో చెప్పారన్నమాట. అందుకని జడేయాల్సొస్తుంది. ఉన్న చిన్న పిలకకన్నమాట. ఇంకిక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి నేను. మా బాబుకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా! ఇడ్లీ అయితే వేసాను. ఇంకా చట్నీ కోసం అని చెప్పేసేసి ఇంకా పోపు అయితే ముందే పెట్టేసుకున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి, అట్లాగే పచ్చెనపప్పు నానబెట్టింది, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలేసి కొబ్బరి చట్నీ అయితే చేశాననమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఈ కొబ్బరి చట్నీ ఇట్లాగా. ఇంకా పోపు పెట్టి పక్కన పెట్టేసాను కదా! ఇంకైతే తాలింపు పెట్టేసేసి ఇంకా ప్లేట్‌లో అయితే పెట్టేసేసి ఇంకా ఇంతలో శ్రీనివాస్ గారు కూడా వచ్చారనమాట ఆఫీస్ నుండి. అండ్ మధ్యాహ్నం నుండి ఆహ్, సాయంత్రం వచ్చాం కదా! అమ్మ దగ్గర నుండి ఇంకా నన్నైతే దింపేసేసి ఇంకా తను దోసలు తినేసి మళ్ళీ వచ్చారనమాట. ఇంకా బాబుకి ఇడ్లీ పెట్టాము. తను ఒక ఇడ్లీయో, 2 ఇడ్లీయో తిన్నాడండి అంతే. మళ్ళా తర్వాత ఇంకా శ్రీనివాస్ గారికి టిఫిన్ పెట్టేసాను. నేనైతే రైస్ ఉంటే పెరుగన్నం ఏసుకొని తినేసాననమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్